మీ అందరికి క్రీస్తు నామములో శుభాలు వందనాలండి. ఇక్కడ తోటలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆ ఫలాలు చూసి, వృక్షాలు చూసి, చెట్లు చూసి ఎంతో సంతోషం అనిపించింది. అందుకే వీడియో చేస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని గ్రంథంలో ఒక మాట గుర్తొచ్చింది. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనంలో తమ తమ జాతుల ప్రకారము భూమి మొలిపించును గాక అన్నప్పుడు, ఇక భూమి మీద ప్రతి చెట్లు, ప్రతి వృక్షాలు, మొక్కలు, ఆకుకూర ఇవన్నీ కాయగూరలు ఇవన్నీ కలిగినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకో చిక్కుడుగాయలు, ఈ చిక్కుడుగాయలు అండి తినడానికి బాగుంటాయి. ఇంత తాజాగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. చూడండి సపోటాలు ఇంత తాజాగా ఉన్నాయి. ఈ పచ్చివి ఊరగాయ కూడా వాడతారు. చూడండి ఇక్కడ టమాటాలు, రకరకాల మొక్కలు ఎంతో అందంగా ఉన్నాయండి ఇవి కదా. చూడండి జ్యూస్ చేసుకొని ఎండాకాలము ఇది తాగినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మునిగి చెట్టు. ఈ మునిగాకు పప్పు మాదిరి చేసుకొని తింటారు, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మునక్కాళ్ళు చాలా ఇష్టపడి తింటారు చాలామంది. దేవుడు ఎంత ఆశ్చర్యంగా భూమి మీద ఉన్న ఇంతమందికి కూడా, ఇన్ని ప్రజల మందికి ఆహారం ఇస్తున్నాడంటే, పోషిస్తున్నాడంటే ఎంతో అది దేవునికే సాధ్యమండి. అలాగే చూడండి ఇక్కడ చెట్టు, టెంకాయ చెట్లు. కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఎనర్జీ అనేది మనకు వస్తుంది కదా. ఎంత ఎత్తుగా ఉన్నాయి, కాయలు కూడా బాగున్నాయి దాంట్లోనూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా మీరు చూశారని, ఆనందించారని విశ్వసిస్తున్నా అండి. దేవుడు ఈ ఆహారాలని ఎంత సమృద్ధిగా మనకి అనుగ్రహించాడు కదా. దేవుడే మనకు ఆధారము, ఆయన లేని మనం లేము. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా ఈ భూమి మీద ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి. మన ద్వారా దేవుడు మహిమ అనేది పొందాలండి. చివరికి మన దేహం దేవుడు ఇచ్చినది, సమస్తము ఆయన ఇచ్చినది. ఆయన మీద తిరుగుబాటు ఎప్పుడు చేయకూడదు. ఆయన చేసిన మేలు తలపోసుకుంటూ దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతించే వారమే ఉండాలండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదండి. కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.